హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి కొన్ని అరబ్బీ పదాలని తెలుగులో ఏమంటారు, వాటిని ఉపయోగించి ఎలా మాట్లాడాలనేది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన తెలుగు వారికి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మర్చిపోకుండా షేర్ చేయండి. అలాగే ఈరోజు మన వీడియోలో తెలుసుకుపోయే కొన్ని పదాలను అయితే ఫస్ట్ తెలుసుకుందాం. ఆ పదాలు ఏంటనేది. తెలుగులో మనం వాడే కొన్ని పదాలు: సాధ్యం, తర్వాత అసాధ్యం, ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం, అలాగే ముఖ్యమైనది, ముఖ్యం కానిది, తర్వాత వచ్చేసి ధనవంతురాలు, ధనవంతుడు లేదా పేదవాడు అంటాం కదా. ఇవి మనం తెలుగులో వాడే కొన్ని పదాలు అన్నమాట. వీటిని అరబీలో ఏమంటారు, వీటిని ఉపయోగించి ఆ పదాలను ఉపయోగించి ఎలా మాట్లాడాలి అరబీలో అనేసి వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సాధ్యం. సాధ్యం అనే పదానికి ముమ్కెన్ లేక ఇమ్కెన్ అంటారు. అలాగే ఇగ్దర్ అని కూడా అంటారు. సాధ్యం అనే పదానికి ముమ్కెన్ లేక ఇమ్కెన్ లేదా ఇగ్దర్. ఈ ముమ్కెన్, ఇమ్కెన్ అనే పదానికి మనం తెలుగులో వాడే చాలా పదాలకైతే యూజ్ అవుద్ది. ఇప్పుడు చూడండి, మనం అంటాం కదా బహుశా. బహుశా అనేదానికి, లేదంటే మనం ఏదన్నా బహుశా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, లేదంటే మనం అంటాం కదా తెలుగులో కావచ్చు, కాకపోవచ్చు, ఒకవేళ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఇలాంటి కొన్ని పదాలకైతే ముమ్కెన్ లేదా ఇమ్కెన్ అని వాడతారు. బహుశా అనే పదానికి కూడా సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లీష్లో పాసిబుల్ అనే పదానికి, మేబీ అనే పదానికి, ఈ రెండు పదాలకు కూడా ముమ్కెన్ లేదా ఇమ్కెన్ అని వాడతారు. అలాగే సాధ్యం అనే పదానికి ముమ్కెన్ లేక ఇమ్కెన్ లేదా ఇగ్దర్ అని కూడా అంటారనమాట. దీనికి ఎగ్జాంపుల్గా కొన్ని పదాలు అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం అంటాం కదా తెలుగులో, నీ వల్ల అవుతుందా లేదా నీకు సాధ్యం అవుతుందా. దీన్ని అరబీలో తిగ్దర్, తిగ్దర్ లేదా ఎంతిగ్దర్, తిగ్దర్ లేక ఎంతిగ్దర్ అంటే నీ వల్ల అవుతుందా, నీకు సాధ్యమవుతుందా అనేసి. ఎంతిగ్దర్ వల్లలా అంటే నీ వల్ల అవుతుందా లేదా, నీకు సాధ్యపడుతుందా లేదా, నీకు సాధ్యం అవుతుందా లేదా, దిగ్దర్ వల్లలా, ఇలా అన్నమాట. అలాగే అషూక్ ముమ్కెన్ అంటే బహుశా సాధ్యమవుతుందేమో చూస్తాను. అషూక్ అంటే నేను చూస్తాను. ముమ్కెన్ బహుశా సాధ్యమవుతుందేమో. అషూక్ ముమ్కెన్ బహుశా సాధ్యమవుతుందేమో చూస్తాను అని అర్థం. తర్వాత ముమ్కెన్ అనే ఇగ్దర్. ముమ్కెన్ ఇగ్దర్ అని కూడా అనొచ్చు. ముమ్కెన్ అని ఇగ్దర్, ముమ్కెన్ ఇగ్దర్ అంటే బహుశా నా వల్ల అవుతుందేమో, బహుశా నా వల్ల అవుతుందేమో అని అర్థం. అలాగే మనం తెలుగులో అంటాం చూడండి, బహుశా నీ వల్ల అవుతుందేమో, లేదంటే ఒకవేళ నీ వల్ల అవుతుందేమో, ఇలా అంటాం కదా. దీన్ని అరబీలో ముమ్కెన్ ఎంతి ఇగ్దర్, ముమ్కెన్ ఎంతి ఇగ్దర్ అంటే ఒకవేళ నీ వల్ల అవుతుందేమో, బహుశా నీ వల్ల అవుతుందేమో అని అర్థం. అలానే అసాధ్యం. అసాధ్యం అనే దాన్ని ముస్తాహిల్. ముస్తాహిల్ అంటే అసాధ్యం. అది అసాధ్యం అంటారు కదా, అది అసాధ్యం అనేదాన్ని ఆద ముస్తాహిల్. ఆద ముస్తాహిల్ అంటే అది అసాధ్యం, అసాధ్యం, అది సాధ్యం కాని పని అనేసి అర్థం అనమాట ముస్తాహిల్ అంటే. అలానే అది అసాధ్యం, నా వల్ల కాదు. దీన్ని అరబీలో ఆద ముస్తాహిల్ అనమ్మా ఇగ్దర్. ఆద ముస్తాహిల్ అనమ్మా ఇగ్దర్ అది అసాధ్యం, నా వల్ల కాదు. వల్ల అద ముస్తాహిల్, వల్ల హద ముస్తాహిల్ అంటే నిజంగా అది అసాధ్యం, నిజంగా అది అసాధ్యం. వల్ల అద ముస్తాహిల్. సాధ్యం అంటే ముమ్కెన్ లేదా ఇమ్కెన్ ఇగ్దర్ అంటారు, అంటే ఇంగ్లీష్లో పాసిబుల్ అని. అసాధ్యాన్ని ముస్తాహిల్ అంటే ఇంపాసిబుల్ ఇంగ్లీష్లో. అలానే నెక్స్ట్ వచ్చేసి ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం. ఎర్ద. ఎర్ద అంటే ఒప్పుకోవడం అనమాట. ఒప్పుకోవడాన్ని ఎర్ద అంటారు అరబీలో. అలాగే ఒప్పుకోకపోవడాన్ని మయర్ద. మయర్ద. ఎర్ద అంటే ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం అంటే మయర్ద అని అర్థం. ఇప్పుడు వీటిని ఉపయోగించుకుని అరబీలో ఎలా మాట్లాడాలి సింపుల్గా తెలుసుకుందాం. నేను ఒప్పుకోను. నేను ఒప్పుకోను అనేదాన్ని అరబీలో అనా మయర్ద. అనా మయర్ద. నేను అంగీకరిస్తాను లేదా ఒప్పుకుంటాను అనేదాన్ని అనా ఎర్ద. అనా ఎర్ద అంటే నేను అంగీకరిస్తాను, ఒప్పుకుంటాను. అన్న మయర్ద అంటే ఒప్పుకోను అనేసి. అనర్ద అంటే ఒప్పుకుంటాను అనేసి అర్థం. తర్వాత వచ్చేసి మామ ఒప్పుకోదు.
ఇప్పుడు ఏదన్నా ఒక విషయాన్ని కానీ ఏదైనా సరే మామ ఒప్పుకోదనేసి చెప్పాలంటే మామ మా ఎర్త, మామ మా ఎర్త, లేదంటే మామ ఎర్త, ఎర్త మామ అంటే ఒప్పుకుంటుంది అనేసి అర్థం. ఇప్పుడు ఈ కోయిటి పిల్లలు కొంచెం భయపడే పిల్లలు ఉంటారు. వాళ్ళు ఏదన్నా తీసుకునేటప్పుడు అంటే ఒక వస్తువు లాంటిది కానీ ఏదైనా తినే వస్తువు కానీ ఏదైనా సరే తీసుకునేటప్పుడు కొంచెం భయపడి దాన్ని అడిగి తీసుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి. అలాంటి పిల్లలు మన దగ్గరకు వచ్చి ఏదన్నా తీసుకునేటప్పుడు అనుమతి అడుగుతారనమాట. అద యాకతాన మామయ్యార్ద, అద యాకతాన మామయ్యార్ద అంటే ఏదన్నా ఒక వస్తువు లాంటిది కానీ తినేది కానీ ఏదైనా సరే అది తీసుకుంటే మామ ఒప్పుకుంటుందా అన యాకత్, నేను తీసుకోనా అన యాకత్ అంటే నేను తీసుకోనా, అన యాకత్ అంటే నేను తీసుకోనా అనేసి అర్థం. అది యాకత్ అన మామయ్యార్ద, అది యాకత్ అన మామయ్యార్ద అంటే మామ తీసుకుంటే ఒప్పుకుంటుందా అని అర్థం. అన యాకత్ మాపై ముష్కిల, అన యాకత్ మాపై ముష్కిల అంటే నేను తీసుకోనా, తీసుకుంటే ప్రాబ్లం లేదు కదా అనేసి అర్థం అనమాట. అలాగే ఒకవేళ మామ ఏమన్నదిలే తీసుకో అంటాం కదా, తీసుకో మామ ఏమన్నదిలే ఏం కాదు ప్రాబ్లం ఏం లేదని చెప్పేదానికి మూ ముష్కిల ఇకిది, మామ మై గుల్షేయ్, మూ ముష్కిల అంటే ప్రాబ్లం లేదు, ఇకిది తీసుకో మామ మై గుల్షేయ్ మామ ఏమందో. మూ ముష్కిల లేదా మాఫీ ముష్కిల అంటే నో ప్రాబ్లం అనేసి అంటే సమస్య లేదనేసి. ఇకిది అంటే తీసుకో, మామ మై గుల్షేయ్ ఏమందో, మాఫీ ముష్కిల ఇకిది మామ మై గుల్షేయ్ మామ ఏమందో తీసుకో నో ప్రాబ్లం అనేసి అన్నట్టు ఇలా చెప్పొచ్చు అనమాట. లేదంటే మామ ఒప్పుకోదు నువ్వు తీసుకోకు, మామ ఒప్పుకోదు అని చెప్పాలంటే అరబీలో లయాకత్, లయాకత్ అంటే తీసుకోకు. మామ మాయార్ద మామ ఒప్పుకోదు. మామ హోస్ మామ తిడుతుంది, మామ తిడుతుంది అనే దాన్ని మామ హోస్ అంటారు. మామ హోస్, మామ మాయార్ద మామ ఒప్పుకోదు. మాయాకత్ మామ మాయార్ద లేదు తీసుకోకు, మామ ఒప్పుకోదు. మామ హోస్ మామ తిడుతుంది ఇలా చెప్పొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏదన్నా ముఖ్యమైనది లేదా ఖచ్చితమైనది అని చెప్పాలంటే అరబీలో లాజం. లాజం అనే దాన్ని మనం తెలుగులో అంటాం కదా ముఖ్యంగా లేదా ఖచ్చితమైనది ముఖ్యమైనదని. ఇంగ్లీష్లో దీన్ని ఇంపార్టెంట్ అంటారు. దీన్ని అరబీలో లాజం. ములాజం అంటే ముఖ్యమైనది కాదు, అంత ఖచ్చితమైనది కాదు అంటే అరబీలో ములాజం, నాట్ ఇంపార్టెంట్. ములాజం, లాజం అంటే ఇంపార్టెంట్ ఇంగ్లీష్లో, ములాజం అంటే నాట్ ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైనది దానికి లాజం, ముఖ్యం కానిదనే దానికి ములాజం. దీనికి ఏదైనా ఒక ఉదాహరణగా చెప్పాలంటే ముఖ్యంగా మనకి ఏదన్నా ముఖ్యంగా కావాలని చెప్పాలంటే అరబీలో లాజం ఎబి లాజం అంటే ముఖ్యంగా కావాలి లేదా ఖచ్చితంగా కావాలనేసి. ముఖ్యంగా కావాలి లేదా ఖచ్చితంగా కావాలనేసి అన్నదాన్ని అరబీలో లాజం ఎబి లేదా ఎబి లాజం ఇలా చెప్పొచ్చు. లేదంటే అంత ముఖ్యమైనది కాదు తర్వాత చూద్దాంలే అంటాం కదా, అంత ముఖ్యమైనది కాదు ములాజం బదిన్ షూప్ తర్వాత చూద్దాం, అంత ముఖ్యమైనది కాదు తర్వాత చూద్దాం ములాజం బదిన్ షూప్ ఇలా చెప్పొచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసి ధనవంతుడు లేదా ధనవంతురాలు, పేదవాడు అని ఇలాగ అంటాం కదా మన తెలుగులో. వీటిని అరబీలో ధనవంతుడు అంటే గని అంటే ధనవంతుడు అంటే రిచ్ అనేసి. ధనవంతుడు అనే దాన్ని అరబీలో గని అంటారు అంటే ఇంగ్లీష్లో రిచ్. ధనవంతురాలు గనియా అంటారనమాట ధనవంతురాలని. అదే పేదవాడు అని చెప్పాలంటే ఫకీర్ అంటారు ఎక్కువ. దీన్ని మరో విధంగా మిస్కీన్ అని కూడా అంటారు. ఎక్కువ అరబీలో ఫకీర్ అంటారు అంటే పేదవాడు, పూర్ అని. ఇంగ్లీష్లో పూర్, పేదవాడిని ఫకీర్ అంటారు ఎక్కువగా. దీని మరో విధంగా మిస్కీన్ అని కూడా అంటారు. మిస్కీన్ అంటే పేదవాడు అని అర్థం. మిస్కీన్ అన్న ఫకీర్ అన్న పేదవాడు అని అర్థం. మిస్కీన్ అంటే పేదవాడు, ముష్కిలా అంటే ప్రాబ్లం అనేసి. ముష్కిలా వేరు, మిస్కీన్ వేరు. మిస్కీన్ అంటే పేదవాడని, ముష్కిలా అంటే ప్రాబ్లం అనేసి అంటే సమస్య. అర్థమైంది అనుకుంటున్నాను. ధనవంతుడిని గని అంటారు అంటే రిచ్, ధనవంతురాలు గనియా. పేదవాడిని మిస్కీన్ లేక ఫకీర్ అంటారు అంటే పూర్ అని ఇంగ్లీష్లో. మిస్కీన్ వేరు, ముష్కిలా వేరు. మిస్కీన్ అంటే పేదవాడని, ముష్కిలా అంటే సమస్య అని అంటే ప్రాబ్లం అని. ఇప్పుడు వీటిని ఉపయోగించుకుని కొన్ని పదాలు ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. నేను పేదవాడిని అనా మిస్కీన్,
అన మిస్కీన్ లేదా అన ఫకీర్, ఫకీర్ అనొచ్చు, లేదంటే మిస్కీన్. అన మిస్కీన్ నేను పేదవాడిని. మూగని, మూగని అంటే నేను ధనవంతుని కాదు. మూగని, అన మూగని నేను ధనవంతుని కాదు. అన మిస్కీన్ నేను పేదవాడిని. అన మూగని నేను ధనవంతుని కాదు. తర్వాత వచ్చేసి అతడు లేక తను పేదవాడని చెప్పాలంటే హువ ఫకీర్ లేదా హువ మిస్కీన్, అతను పేదవాడు. హువ మిస్కీన్, హియ మిస్కీన్, హియ ఫకీర్, హియ మిస్కీన్, హియ ఫకీర్ అంటే ఆమె పేదరాలు, ఆమె పేదరాలు అనేసి అంటే హియ మిస్కీన్. తర్వాత అతను ధనవంతుడు లేదా ఆమె ధనవంతురాలని చెప్పాలంటే హువ గని, హువ గని అతను ధనవంతుడు. హియ గనీయ, హియ గనీయ అంటే ఆమె ధనవంతురాలు అని చెప్పొచ్చు. తర్వాత మనం అంటాం ఎవరినైనా పాపం వాళ్ళు పేదవాళ్ళు అనేసి, పాపం అని యాడ్ చేయాలంటే హరాం, హరాం హువ మిస్కీన్, హువ మిస్కీన్ పాపం అతను పేదవాడు. హియ మిస్కీన్ హరాం, హియ మిస్కీన్ హరాం ఆమె పేదది, పేదరాలు అనేసి అర్థం అనమాట. ఇలాగా హరాం అని యాడ్ చేసుకున్నామంటే పాపం అని మనం జాలి చూపిస్తాం కదా, పాపం పేదరాలు లేదా పేదవాడు అనేసి. హరాం మిస్కీన్ పాపం పేదవాళ్ళు అనేసి అర్థం అనమాట. ఓకే అండి, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇండియా వాళ్ళకి ఎవరికైనా అరబ్బీ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అవసరం అనుకుంటే మర్చిపోకుండా షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.